ఇదే మీ లైఫ్ అనుకొని అన్నీ వదిలేసి దీని నుంచి రిచ్ అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. అది ఎప్పటికీ మీరు అవ్వలేదు. ఇది వచ్చి పెద్ద లాస్ట్కి పిచ్చోళ్ళు అవుతారు. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది కేప్టో. ఫస్ట్ టైం అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మామూలుగా అయితే యానిమేట్స్ యూస్ చేస్తుంటా కదా, అంత ఇంట్రాక్టివ్ అయితే అనిపించింది నాకు ఎందుకు. సో అందుకే అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది మీద యూజర్స్ ఏంటి, అసలు ఇది స్కామా లేకుంటే అసలు అథెంటికేనా అని చూద్దాం మనం ఒకసారి. సో వాట్ ఈజ్ పై నెట్వర్క్? సో పై నెట్వర్క్ అనేది అంటే ఇట్స్ ఫ్రీ టు మైన్ క్రిప్టో కరెన్సీ. దీని అర్థం ఏంటంటే మీరు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ మైన్ చేసుకోవచ్చు. దీనికి మీరు మనీ కానీ లేకపోతే ఎటువంటి మామూలుగా ఎలా ఉంటుందంటే కొన్ని దాంట్లో మీరు నోట్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివి మీరు రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇవి ఏమి లేకుండా మీరు క్రిప్టో కరెన్సీ అనేది ఫ్రీగా అనేది రన్ చేసుకోవచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు ఒక యాప్ ఓపెన్ చేసి ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇది ఇక్కడ ఫన్నీ పార్ట్ అంటే. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో ఒకసారి దీని గురించి. బట్ కానీ దానికన్నా ముందు అసలు దీన్ని కనిపెట్టారు, అసలు దీన్ని ఎవరు ఫోన్ చేసో చూద్దాం ఒకసారి. సో దీని అయితే క్రియేట్ చేసింది వచ్చి ఇద్దరు పర్సన్స్ అనమాట. వీళ్ళిద్దరు స్టాన్ఫోర్డ్ నుంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు. ఒకరు వచ్చి డాక్టర్ నికోలస్, ఇంకొచ్చి డాక్టర్ చెంగ్డి అనమాట. సో వీళ్ళిద్దరూ ఒక పెద్ద ఐడియాతో వచ్చారనమాట. పెద్ద మిషన్స్ యూజ్ చేయకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్లు ఏం చేస్తారంటే వీళ్ళు పెద్ద మిషన్స్ని యూజ్ చేసి వీళ్ళు మైనింగ్ చేస్తారు. ఎందుకు పెద్ద మిషన్స్ అవసరం అవుతుందంటే వీళ్ళు ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దానికి వీళ్ళు పెద్ద హై జీపీయూస్ అనేది కావాలన్నమాట. సో అలాంటివి ఏం లేకుండా వీళ్ళు ఫోన్స్ని యూస్ చేసుకొని లేకపోతే ల్యాప్టాప్స్ని లేకపోతే ఐప్యాడ్స్ని ఇలాంటివి యూస్ చేసుకొని మైనింగ్ చేయొచ్చు కదా అని ఒక ఐడియాతో వీళ్ళు వచ్చారనమాట. సో వీళ్ళకన్నా ముందు కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. బట్ కానీ ఆ ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకంటే అవైతే మోస్ట్ ఆఫ్ ద బ్యాటరీస్ అయితే డ్రైన్ అయిపోయేది అనమాట. అండ్ అలానే ఇంటర్నెట్ మొత్తం అయిపోతుండే అనమాట. సో ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు కన్సెస్ మెకానిజం అర్థం కావాలి. సో కన్సెస్ మెకానిజం అంటే ఏంటి, ఆల్రెడీ ముందు చెప్పాం కదా, చాలా రకాలు ఉంటుంది అనమాట. లైక్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఉంటుంది, ఇలా చాలా ఉంటుంది. సో వీళ్ళు వచ్చి ప్రూఫ్ అంటే వీళ్ళేం యూస్ చేస్తారంటే ఫెడరేటెడ్ బైజెట్ అగ్రిమెంట్ అనమాట. మీకైతే నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. అంటే ఏంటంటే వీళ్ళు ఒక ట్రస్ట్ గ్రాఫ్ మీద వర్క్ అవుతుంది అనమాట. మీరు యాప్ ఓపెన్ చేయగానే మైన్ అండ్ బటన్ ప్రెస్ చేస్తారు కదా, అదొక ఇంట్రాక్షన్ చేయొచ్చు. లేకుంటే మీరు రిఫరల్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ రిఫరల్ చేసినప్పుడు అదొకటి ట్రస్ట్ గ్రాఫ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ట్రస్ట్ గ్రాఫ్ని నోడ్స్కి అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఈ నోడ్ ఏం చేస్తుందంటే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది వెరిఫై చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి ట్రాన్సాక్షన్స్ అని వెరిఫై చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి సూపర్ నోడ్కి వెళ్తుంది. సూపర్ నోడ్ ఏంటంటే వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు ఈ నోట్స్ అని కరెక్ట్గా చేస్తుందా లేదా అని చూసి ఆ తర్వాత ఆయన ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటే వీళ్ళు బ్లాక్ చైన్కి డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు. బట్ కానీ జస్ట్ మీకు ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోవాలి, ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది మీకు అర్థం కాకపోయినా పార్ట్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. మైనింగ్ ఎలా చేయాలి? సో మైనింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు వీళ్ళు ఒక ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్ యాప్ స్టోర్కి వెళ్ళి వీళ్ళ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు లాగిన్ ప్రాసెస్ అని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ లాగిన్ ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది అనమాట రైట్ సైడ్లో. మీకు జస్ట్ బేసికలీ ఒక క్లిక్ చేయగానే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కామెడీ ఏంటంటే మీరు ఆ బటన్ ప్రెస్ చేయగానే మైనింగ్ అని స్టార్ట్ అవుతుంది. బట్ కానీ ఇది వచ్చి మీ యొక్క డివైస్ యొక్క రిసోర్స్ అయితే యూస్ చేయదు అనమాట. ఇంటర్నెట్ కానీ డేటా కానీ ఇదేది యూస్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ డివైస్లో ఉంటుంది కదా, చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏది యూస్ చేయదన్నమాట. సో ఇదేమవుతుందంటే జస్ట్ ఇనిషియేట్ చేస్తుంది అండ్ ప్రతి ఒక్క గంటకి టోకన్స్ అని జనరేట్ అవుతుంటుంది. ఆ టోకన్స్ జనరేట్ అయినవి ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ జనరేషన్ ఎవ్రీథింగ్ జరిగేది వచ్చి నోడ్లో అవుతుంది. అక్కడ అయిన తర్వాత మీకు టోకన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సో ఈ పై ఎకోసిస్టమ్ అనేది 2019లో స్టార్ట్ అయింది. బట్ కానీ ఇప్పుడు దాకా టోకన్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదు? వీళ్ళు టోకన్ ఫస్ట్ ఏమనుకున్నారంటే 2021లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ కానీ వీళ్ళు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు రిలీజ్ అయితే చేయలేదు. దానికి వాళ్ళు కొన్ని సిల్లీ రీజన్స్ అయితే ఇచ్చారనమాట. 3 రీజన్స్. ది ఫస్ట్ వన్ వచ్చి డెవలప్మెంట్ ఇష్యూస్. అప్పుడు ఏం చెప్పారంటే ఇంకా డెవలప్మెంట్ పూర్తి కాలేదు, సో దానివల్ల రిలీజ్ చేయలేదు. ఇంకా దీంట్లో లిక్విడిటీ తక్కువ ఉంది అనేసి ఇంకో రీజన్ చెప్పారు. అండ్ అలానే కేవైసీ ఇష్యూస్. బికాస్ ఇక్కడ మీకు పైలో ఏంటంటే ఎవరు పడితే అలా ఫ్రీగా అనానిమస్కి ఇవ్వరనమాట. సో వీళ్ళు వచ్చి ప్రతి ఒక్క యూజర్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాతే మీకు డేటా అనేది ఇస్తారనమాట. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు గోల్ ఏంటంటే దీన్ని కానీ లాంచ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 15 మిలియన్ యూజర్స్ అనేది వీళ్ళకి పైలో ఉండాలి అనేసి, అండ్ అట్లీస్ట్ 10 మిలియన్ యూజర్స్ వచ్చి వీళ్ళు మెయిన్ నెట్కి కన్వర్ట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ ఈ పై నెట్వర్క్లో 100 యాప్స్ అవైలబుల్ ఉండాలని వాళ్ళకి గోల్ అనమాట. సో ఇవన్నీ మ్యాచ్ అయితే రిలీజ్ చేస్తామని పెట్టుకున్నారు. అండ్ ఇంకో రీజన్ వచ్చే ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదంటే లిక్విడిటీ లేదనేసి రిలీజ్ చేయలేదు అనమాట.
ఒకసారి మనం పై ఎకో సిస్టమ్ చూద్దాం. సో వీళ్ళైతే 100 యాప్స్ పైన రిలీజ్ అయితే చేశారనమాట వాళ్ళ యొక్క పై ఎకో సిస్టమ్ మీద. అండ్ వన్ ఆఫ్ ద యాప్ వచ్చి మ్యాప్ ఆఫ్ పై. సో ఇక్కడ బిజినెస్ అనేది ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఆన్బోర్డ్ చేసుకొని ఏ బిజినెస్ అయితే నమ్ముతారో, ఫర్ ఎగ్జాంపుల్ పై టోకెన్ వాల్యూ ఉంది అండ్ మనీ బదులుగా పైన యాక్సెప్ట్ చేసి వాళ్ళకి గూడ్స్ సెల్ చేస్తారు అనుకుంటారు, వాళ్ళైతే ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్టార్ట్ అయింది. ఇక్కడైతే పెద్దగా నేనైతే గ్రోత్ ఏం చూడట్లేదు ప్రస్తుతానికైతే. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అండ్ టోకనామిక్స్ విషయానికి వస్తే 65% ఆఫ్ టోకన్స్ వచ్చి మైనర్స్కి వెళ్తుంది, లైక్ అందరు యూజర్స్కి. అండ్ 10% వచ్చి కమ్యూనిటీ బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ అని బిల్డ్ చేస్తుంటారు కదా టాప్ వల్ల వాటికి వెళ్తుంది. అండ్ 5% వచ్చి ఎక్స్చేంజెస్ లైక్ నార్మల్ ఎక్స్చేంజెస్ లైక్ బిట్బిఎన్ఎస్, ముద్రాక్స్ కానీ ఇవన్నీ వాటికి వెళ్తుంది అనమాట, ఎవరైతే లిస్ట్ చేస్తారో వాళ్ళకి. అండ్ 10% వచ్చి టీమ్కి, ఆ టీంలో ఉండే ఇద్దరే. అండ్ మేబీ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, బట్ కానీ మెయిన్లీ ఇద్దరే అనమాట. సో మోస్ట్లీ వాళ్ళకి వెళ్తుంది అనమాట టోకన్స్ అనేవి. కన్సర్న్స్, ఇది వచ్చి చాలా ఫనీ టాపిక్. ఇంతవరకు వీళ్ళు అసలు ఫండ్ అనేది రేస్ చేయలేదు. ఫండ్ రేస్ చేయకుండానే ఇవన్నీ చేస్తున్నారు. ఫండ్ రేస్ చేయకుండా ఇవన్నీ చేయడం అనేది మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫీ తీసుకోండి, సొలానా తీసుకోండి, ఎథీరియం తీసుకోండి, ఇవన్నీ టాప్ నాచ్ ప్రాజెక్ట్స్. వీటికే ఫండ్ రేసింగ్ చేశారు. ఇది వచ్చి అసలు ఫండ్ రేస్ చేయట్లేదు. ఇక్కడ వచ్చి చాలా పెద్ద రెడ్ మార్క్ ఇది. సో వీళ్ళు ఫండ్ రేస్ చేస్తే ఏమవుతుంది తెలుసా మీకు? మామూలుగా ఎలా అవుతుందంటే ఫండ్ రేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరైతే రేస్ చేస్తారో ఇన్వెస్టర్స్కి వీళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి వీళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది అనమాట. రేస్ కానీ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ మధ్యలోనే ఉంటుంది అనమాట మొత్తం. సో అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి వచ్చి గూగుల్. మీరు కానీ గూగుల్ ప్లే స్టోర్ చూసారంటే వీళ్ళు నేమ్ తీసుకుంటారు, ఈమెయిల్, లొకేషన్, ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఈ డేటాని సెల్ కూడా వేసుకోవచ్చు. కానీ బట్ ఇది చేస్తారో చేయరో మనకు తెలియదు. బట్ కానీ అయితే వీళ్ళైతే ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం ఒప్పుకున్నారంటే వీళ్ళు డేటాని అయితే డైరెక్ట్గా చూడట్లేదు, దీన్ని ఎంక్రిప్షన్ చేసి డేటాని సేవ్ చేస్తున్నారు. బట్ కానీ ఈ ఎంక్రిప్టెడ్ డేటాని ఎవరికైతే థర్డ్ పార్టీకి అయితే అవసరం ఉందో వాళ్ళతో షేర్ చేస్తున్నారు. వీళ్ళు అది ఒప్పుకున్నారు అది. అండ్ ఇంకోటి వచ్చేది చూస్తే 100 మిలియన్ డౌన్లోడ్స్ ఇన్ ప్లే స్టోర్. పెద్ద యాప్స్కే ఉండదు, అట్లాంటి దీనికి ఉందన్నమాట. సో దీనికి పెద్ద కమ్యూనిటీ వచ్చింది, ఎందుకంటే పిరమిడ్ స్కీమ్ లాగా అనమాట. సో మీరు చేరితే ఇంకొకరు, ఇంకో చేరితే ఇంకొకరు, అలా ఏదో పెద్దగా ప్లాన్ చేశారనమాట. ఇలాంటి దీస్ ఆర్ నా ఒపీనియన్లో అయితే ఇలాంటి పిరమిడ్ స్కీమ్స్ ఏవి ఎక్కువ నడవు, ఏదో ఒక రోజు ఫాలో అవుతుంది. బట్ కానీ ద బెస్ట్ థింగ్ అబౌట్ పై నెట్వర్క్ ఏంటంటే ఇది వచ్చి ఫ్రీ అనమాట. దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ అ బెస్ట్ థింగ్. సో మీకు టైం ఉండి, ఒకరి మీద టైం ఉండి మీ దగ్గర ఏదో ఫ్రీగా వస్తుంది అనుకుంటే మీరు చేసుకోవచ్చు. బట్ ఇదే మీరు లైఫ్ అనుకొని అన్నీ వదిలేసి దీని గురించి మీరు ఆలోచించి దీని నుంచి మీరు రిచ్ అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. అది ఎప్పటికీ మీరు అవ్వలేదు. ఇది వచ్చి పెద్ద లాస్ట్కి పిచ్చోళ్ళు అవుతారు, అది మాత్రం పక్క. సో దీని అయితే వదిలేయండి నన్ను అడిగితే. సో వదిలేమంటే మొత్తం వదిలాల్సిన అవసరం లేదు, చేసుకోండి. బట్ కానీ దీని నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది కామెడీ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇంతకు ముందుగా ఇది వచ్చి మీ డివైస్ డేటాని యూజ్ చేయదు. ఫస్ట్ థింగ్, మీ డివైస్ డేటాని యూజ్ చేయదు, మీ డివైస్ జీపీయూని యూజ్ చేయదు. ప్రతి 1 అవర్కి టోకన్స్ జనరేట్ అవుతాయి. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ నెట్వర్క్లో, నేను చెప్పాను ప్రాసెస్ మీకు, వాళ్ళకి టోకన్స్ అని డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పై టోకన్కి వాల్యూ అంటూ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సొలానా తీసుకోండి, స్వీ తీసుకోండి, వీటికి మంచి వాల్యూ ఉంది. దీనికి వాల్యూ ఎందుకు ఉంది? దీని మీద చాలా యాప్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. సో యాప్స్ బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏ ఇన్ఫ్రాక్షన్ ఉన్నా కానీ ఏం చేసినా కానీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ ఎలా పే చేస్తారు? ఆ ఎకోసిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ సొలానాలో కమినో ఉంది, దాంట్లో మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఫీ ఎలా ఉంటుంది? సొలానాలో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సొలానాకి ప్రైస్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో దీనికన్నా వాల్యూ అనేది ఒకటి ఉందన్నమాట. బట్ దీనికి ప్రస్తుతానికి దీనికి వాల్యూ అంటూ ఏం లేదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వెళ్ళి బటన్ క్లిక్ చేస్తే మనీ వస్తే అందరూ వెళ్ళి బటన్ క్లిక్ చేస్తారు కదా, చేయరు కదా. అంటే అంత ఈజీ ఉండదు కదా మనీ సంపాదించడం. సో అదైతే ఇది. సో నన్ను అడిగితే దీనికి దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు ఫండ్ కోసం చేసుకుంటూ ఒకవేళ ఫార్మాలిటీకి ఏదో చేస్తాం, కొద్దిగా మనీ వస్తుంది అనుకుంటే చేసుకోవచ్చు. మీకు మహా అయితే రోజుకి ఎంత వస్తుంది? 0.4 ఎంత మర్చిపోయాను నేను, 0.2 0.4 పై వస్తుంది అనమాట. సో 1 పై ఈక్వల్ టు 2 రూపీస్ అనుకుంటాను నాకు తెలిసినంతవరకు అయితే. ఒక $500 మిలియన్ ఫండ్, 500 మిలియన్లో వస్తే ఒక 2 రూపీస్ ఉంటుంది, లేదంటే ఇంకా తక్కువ ఉంటుంది. మీరు 2-3 డేస్ కలిస్తేనే ఒక 2-3 రూపీస్ వస్తుంది అనమాట. మీరు దీన్ని బట్టి టైం ఏదో వేరే దాని మీద మీరు కానీ ఎఫర్ట్స్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్కిల్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే దాంట్లో మీకు ఇంకా ఎక్కువ మనీ వస్తుంది దీనికన్నా. సో నన్ను అడిగితే ఇదైతే వద్దండి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్. ఏదో నా మాట వినేసి మీరు వెళ్ళి
ఆపేయడం అని చేయకండి. ఇది వచ్చి మీరు కూర్చొని ఆలోచించండి, మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. సో మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో, మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి. సో నా బాధ్యత ఏంటంటే మీకు డేటా ముందు పెట్టడం. నీకైతే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం కన్సెస్ మెకానిజం దగ్గర నుంచి అసలు పై ఎందుకు లాంచ్ అవ్వలేదు, ఎప్పుడు లాంచ్ అవుతుంది మర్చిపోయినా. ఇది వచ్చి ఇంకో ఫ్యూ డేస్లో లాంచ్ అవుతుంది. అండ్ లాంచ్ అయిన వెంటనే ఇది ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్చేంజెస్లో అయితే ఇదైతే వీళ్ళైతే యాడ్ చేస్తున్నారు. ఎందుకు యాడ్ చేస్తున్నారంటే మనందరూ తెలిసిందే, యాడ్ చేస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ యాప్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు, అదొక రీజన్. సో అదండి పై నెట్వర్క్ గురించి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మామూలుగా వీడియోస్ అయితే చేయను, ఇట్లాగా మామూలుగా అయితే యానిమేటెడ్ చేస్తాం కదా, మోస్ట్లీ అవి చేస్తుంటా. ఒకవేళ మీకు ఈ ఫార్మాట్ నచ్చితే కింద కామెంట్ చేయండి, అయితే కంటిన్యూ చేస్తాను. లేదంటే నేను ఇంకా యానిమేటెడ్ చేసుకుంటాను అనమాట. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ గ్రో అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.